ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఉద్యోగం పోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఉద్యోగ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్న ఉద్యోగాన్ని పోకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఏ పని చేసినా తప్పుగానే ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. అందరిని నమ్మి ముందుకు వెళ్ళకండి. మీకంటూ క్లారిటీతో ముందుకు వెళ్ళండి. ఎందుకంటే మోసం చేసేవారు ఎక్కువగా ఉన్నారు. డాక్యుమెంట్ విషయంలో, సంతకాల విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తులకు సంబంధించి ఇబ్బంది పెడతాయి. స్థిరాస్తుల విషయంలో అన్నదమ్ములతో కావచ్చు, భాగస్వాములతో కావచ్చు ఇబ్బందులు వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. మీకు రావాల్సిన ధనం చేతికి రాకపోగా కోర్టు వ్యవహారాలు చుట్టూ తిరిగే పరిస్థితి గోచరిస్తోంది. సో వాటి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చి అన్ని ఆలోచించి ముందుకు వెళ్ళండి. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తోంది. వ్యాపార పరంగా అన్నీ అనుకున్నా కూడా ఖర్చు అనేది ఎక్కువగా సూచిస్తుంది. పెట్టిన పెట్టుబడికి లాభాలకి తేడా ఎంత ఉంటుంది. అయితే రొటేషన్స్ బాగానే ఉంటాయి. వ్యాపార పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఇటువంటి విషయాల్లో భయపడకుండా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంతా అనుకూలంగా ఉన్నా కూడా ఏదో తెలియని భయం, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. శత్రువులు ఎక్కువగా ఉన్నారు. ఎక్కడో ఉన్నారనుకుంటారు, మన పక్కనే ఉంటారు. కాబట్టి వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఫైనాన్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే చీటింగ్ చేసే పరిస్థితి గోచరిస్తోంది. డబ్బులు పోయే సూచన కూడా కనిపిస్తోంది. కాబట్టి డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గ్లైనికి సంబంధించింది, అలాగే బ్రెస్ట్కి సంబంధించింది ఇబ్బందులు ఏర్పడతాయి. తగిన సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే ప్రతి దాంట్లోనూ పోటీతత్వం అనేది ఏర్పడుతుంది. అది సహజం. అయితే ఒకరి మీద కాకుండా మీకు మీరుగా పోటీతత్వాన్ని పెంచుకోండి. బద్ధకాన్ని వదిలి ఎంత కష్టపడి చదివితే అంత ఫలితాలు ఉంటాయి. అలాగే విదేశాల్లో ఉన్నవారికి వైద్య విద్య, సాఫ్ట్వేర్, లా, డెంటల్ వీరికి బాగుందని చెప్పచ్చు. అలాగే వీసా, గ్రీన్ కార్డ్, H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం విశ్వవతులతో దీపారాధన చేయండి. అలాగే 8 మంగళవారాలు హనుమంతుడికి ఆకుపూజ చేయండి. ఎందుకంటే వీరికి ఏలినాటి జరుగుతుంది. ఎండింగ్ వచ్చేసింది. ఏలినాటి ఎండింగ్ వచ్చే ముందు మంచి జరుగుతుంది. అయినా సరే చిన్న చిన్న ఆటంకాలు ఏమైనా ఉంటే పోవడానికి ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన విషయం. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.